అందరికీ జై శ్రీ గణేష, జై మాతాజీ. ద వరల్డ్ బిగ్గెస్ట్ 65 ఫీట్ల ఈకో ఫ్రెండ్లీ మట్టి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎక్కడో కాదండి, మన చాదర్ఘాట్ ఇస్మాయా బజార్ దగ్గర 65 ఫీట్ల మట్టి అమ్మవారిని అయితే ఈ నవరాత్రుల టైంలో అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్ అనేసి అయితే ఉంటుంది. ఇక్కడనే పెట్టేసి ఇక్కడనే నవరాత్రులు మొత్తం పూజలు జరుపుకున్న తర్వాత ఇక్కడనే నిమజ్జనం ఏర్పాట్లు కూడా ఇక్కడనే చేస్తారనమాట. సో చూద్దాం ఒకసారి అమ్మవారు ఎంతవరకు రెడీ అయ్యారు ఏందనేసి. అయితే చాలా లాంగ్ అయితే వచ్చేసిన, ఇంతసేపు బాగా భారీగా వర్షం పడ్డది. సో మొత్తం ఇది గ్రౌండ్ కాబట్టి మొత్తం మట్టితో ఉంది. సో మొత్తం స్లిప్ అవుతుంది అనమాట, కింద పడేటట్లే ఉన్నాం. సో మిల్లగా కొంచెం మిల్లగా వచ్చేసాయి. సో చూడండి ఎంత పెద్దగా మండపం అనేది ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడండి, చూడడానికి కన్నుల విందుగా కనిపిస్తుంది. సో చుట్టుపక్కల గల్లీలు కానీ ఇల్లులు కానీ అండ్ వేరే ట్రాఫిక్ ఇబ్బందులు ఏం లేకుండా గ్రౌండ్లో ఏర్పాటు చేసిరు కాబట్టి చాలా విశాలంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక కలర్ వేసిన తర్వాత మీ ఊహగా వదిలేసిన ఇంకెంత మంచిగా అవ్వబోతుంది అనేసి అయితే. సో వీళ్ళ అసోసియేషన్ నేమ్ వచ్చేసి కూడా శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి అన్నమాట. సో ఈయన మెయిన్ ఆర్గనైజర్ వచ్చేసి గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర అన్నమాట. సో మనం డీటెయిల్గా ఒక్కసారి బ్యానర్ని చూద్దాం. బ్యానర్ చూస్తే మనకు డీటెయిల్గా వాళ్ళు ఎవరున్నారు ఏంటి, వీళ్ళ సమితి అంటే వీళ్ళ ఆర్గనైజేషన్ పేరేంటి, ఉత్సవ పేరేంటి అని ప్రతి ఒక్కటి అయితే అర్థమైపోతుంది అనమాట. సో కుర్చీలో చూడండి మొత్తం ఇన్ని నీళ్ళు వచ్చేసినాయి వర్షం పడి. సో చూసుకుంటే మనకు ఈసారి 65 ఫీట్ల అమ్మవారు అయితే మనకు ఈ విధంగా అయితే దర్శనం ఇస్తుంది అన్నమాట. చూసుకున్నట్లయితే మనకి చేతులు 1 2 3 4 5 అక్కడ 5 అంటే మొత్తం 10 చేతులతో దర్శనం ఇస్తుంది అమ్మవారు. అండ్ వెనకాల ఒక పెద్ద సింహం రాబోతుంది. అండ్ అమ్మవారు మనకు ఒక దున్నపోతు మీద అంటే దున్నపోతు పైన నిలబడేసి మన రాక్షసుని సంహరిస్తున్న విధంగా, ఇక్కడ దున్నపోతు అంటే ఇట్లా కరిచే విధంగా సంహరిస్తున్న విధంగా లేదంటే కొంచెం మనకు ఇక్కడ అర్థమవుతలేదు, మనం అక్కడికి వెళ్ళి చూసాం డీటెయిల్గా. అండ్ ఒక పెద్ద గద రావడం కూడా జరిగింది. సో ఇలాంటి గదనే మనకు ఈసారి ఖైరతాబాద్ గణేషుని పోస్టర్లో కూడా చూసినాం. మనకి ఇలాంటిది ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి చిన్నగా పెట్టారు అనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వెనకాల సింహం. ఈ అమ్మవారు అయితే హెయిర్కి సంబంధించి ఫుల్ ఇట్లా ఉగ్రరూపం వచ్చినప్పుడు హెయిర్ ఎట్లా ఏ విధంగా అయితే వెళ్తుందో ఆ విధంగా అయితే ఉగ్రరూపం అంటే హెయిర్ అనేది ఆ విధంగా వేసారు. పెద్ద పెద్ద కమ్మలు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఒక పెద్ద త్రిశూలం ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ పెద్ద ఒక కత్తి అండ్ ఇక్కడ శంకు చక్రాల లాంటివి గుడ్డలు లాంటివి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చేతులలో మన గంటలు అండ్ ఇక్కడ డమరుకం లాంటివి, ఇక్కడ పెద్ద గద. సో అమ్మవారు టోటల్గా చాలా అందంగా చాలా మంచిగా అయితే అమ్మవారు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే అమ్మవారి పేరు వచ్చేసి 2024లో శ్రీ మహాశక్తి దుర్గామాత 2024లో అన్నమాట. సో నేను ఇంతకుముందు చెప్పినట్లే శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి మనోళ్ళది ఇది. సో సిన్స్ అంటే 2000 సంవత్సరం నుంచి పెడుతున్నారు అనుకున్నాను, 2000 సంవత్సరం నుంచి పెడుతున్నారు అనుకున్నాను నాకు తెలిసి. సో 25th ఇయర్ సెలబ్రేషన్స్. సో 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ అన్నమాట వీళ్ళది. అంటే ఇక 2000 సంవత్సరం నుంచి అంటే 25 సంవత్సరాల సెలబ్రేషన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. సో వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ 65 ఫీట్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ చూసుకుంటే హైట్ రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంట, వరల్డ్ రికార్డ్లో వెళ్ళింది. సో చూసుకున్నట్లయితే వరల్డ్ రికార్డ్ బుక్లో 2024లో 2019లో 2021లో 2022లో అండ్ 2023లో వరల్డ్ రేంజ్ అంటే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అయితే అమ్మవారు ఎక్కడం అయితే జరిగింది. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నవరాత్రి స్టార్ట్ ఫ్రమ్ 3rd October to 15th October 2024. 3 అక్టోబర్ నుంచి 15th October వరకు మనకు నాన్ స్టాప్గా నవరాత్రుల పూజలు కూడా చాలా గ్రాండ్గా అయితే అవుతాయి అన్నమాట. మహాశోభయాత్ర 15th October 2024 3 AM. సో అమ్మవారిది మనకు నిమజ్జనం అనేది లాస్ట్ టైము మనకు అక్కడ సైడ్ వేసిరు అనమాట. సో నిమజ్జనం అనేది ఇక్కడనే ఉంటుందా లేదంటే అక్కడ సైడ్ ఉంటుందా తెలియదు, చెప్పలేము. ఇక్కడ మనకి శోభయాత్ర అనేది పెట్టిరు అనమాట. సో శోభయాత్ర టైంలో అమ్మవారిని ఇలా తీసుకొని వెళ్తారా లేదంటే నిమజ్జనం ఇక్కడనే ఇస్తారా, మన గులాబ్ శ్రీనివాస్ అన్నతో కూడా ఒక స్పెషల్గా ఇంటర్వ్యూ చేసి మాట్లాడి తెలుసుకుందాం మనం. సో ఇదన్నమాట. ఇంకా స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరైనా చందాలు వేసేటోళ్ళు ఆ వేసేటోళ్ళు కూడా నెంబర్లో ఇవ్వడం అయితే జరిగింది కింద. సో ఈయన అన్నమాట ఫౌండర్, ఆయన ఆర్గనైజర్ గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర. సో ఈయన ఆధ్వర్యంలో చేస్తారు. సో టోటల్గా బ్యానర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియాలి కాబట్టి, ఇక్కడ ఎన్ని ఫీట్లు పెడుతున్నారు, ఎప్పటి నుండి పెడుతున్నారు, ఏమేమి జరుగుతున్నాయి, శోభయాత్ర ఏంది, ప్రతి ఒక్కరు మీకు తెలియాలనే ఉద్దేశంతో అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ అమ్మవారిని అయితే చూసేసండి ఇక్కడ. సో సేమ్ టు సేమ్ కింది నుంచి అయితే చూడండి, ఫస్ట్ 2x పెట్టేసి. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకు రాక్షసుడు సంహరిస్తున్న విధంగా ఏం పోస్టర్లో చూసిన విధంగా ఇంకా రాక్షసునికి కొంచెం చేతులు అయితే ఇంకా రెడీగాలో. అండ్ కొంచెం పైన చూసుకుంటే మనకి దున్నపోతు లాంటివి. సో సేమ్ బుల్ పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి చూడండి, ఎంత పెద్దగా పొడవుగా కనిపిస్తున్నాయి. మొత్తం మనకు సింహం ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద కొమ్ములు అయితే ఉన్నాయన్నమాట. అమ్మవారు ఎగ్జాక్ట్ దున్నపోతు ఆ కొమ్ము పైన ఈ కొమ్ము పైన చోల పైన నిలబడ్డ విధంగా అయితే ఉంది. అమ్మవారికి సంబంధించిన సారీ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా సింహం
సింహం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకా మొత్తం జూల్ లాంటిది ఉంటుంది కదా, జుట్టు లాంటిది, అవైతే ఇంకా పెట్టలేదు, ఇంకా అవైతే పెట్టాలి. వెనకాల సింహం కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన గద, సో కింది వరకు చూడండి గద. సో గద కూడా పెట్టిరు, ఇంకా మొత్తం టోటల్గా అయితే రెడీ కావాలి, ఇంకా ఫినిషింగ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా మొత్తం రెడీ కావాలి. గద కూడా చూడండి మొత్తం టోటల్గా అయితే. అండ్ కొంచెం అట్లనే పైకి వెళ్తుంటే అమ్మవారికి ఆభరణాలు అండ్ వడ్డాలం అండ్ వేరే రకాల ఆభరణాలు కూడా టోటల్ వేయడం అయితే జరిగింది. సో అమ్మవారి ఫేస్ దగ్గర ఎగ్జాక్ట్ తడకలు పెట్టేసి అక్కడ అమ్మవారి ఫేస్ దగ్గర స్పెషల్ డిజైన్ చేయాలి. ఎందుకంటే అంత పెద్ద విగ్రహాలు అన్నప్పుడు మెయిన్ అట్రాక్షన్ అనేది కళ్ళు మన ముక్కు, అంటే ఫేస్లో ఏవైతే ఉంటాయో పార్ట్స్ అవి అన్నమాట, ఏ విగ్రహానికైనా సరే. సో అవి మెయిన్ జరగాలి కాబట్టి అక్కడ తడకలేసి నిదానంగా చేస్తారు కాబట్టి అక్కడ తడకలేసారు, సరిగా కనిపించట్లేదు. సో అది కొంచెం జర కలర్ వేసే టైంలో నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ చేతుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఇంకో త్రిశూలం అయితే పెట్టలేరు, గద అయితే పెట్టారు, అండ్ చేతులలో మనకు ఆయుధాలు కూడా పెట్టలేరు అనమాట. సో ఇక్కడైతే మనకు ఇద్దరు వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఈ అమ్మవారు ఈసారి కూడా మనకు నాగేశన్న కళాకారుడు ఉన్నాడు కదా, సో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతిసారి మనకు అమ్మవారి విగ్రహం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది, ఆయననే కళాకారుడు. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నాగోల్ మనకి తిరంగ యూత్ గణేష్ని కూడా ఆయననే రెడీ చేసినాడు. ఇక్కడ మట్టితో చేసిన పెద్ద పెద్ద విగ్రహాలు ఆల్మోస్ట్ అయితే ఆయననే చేస్తాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు చేతులకు సంబంధించిన ఆభరణాలకు సంబంధించిన అచ్చులు అవన్నీ మట్టితో సంబంధించిన అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో ఒక్క నుంచి దగ్గర నుంచి చూడండి. సో నాకు తెలిసి శోభయాత్ర ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే చూడండి వెహికల్ మీద పెట్టిరు అమ్మవారిని, ఏదో స్టే చేసి పెట్టలేరు. ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్స్ కనిపిస్తున్నాయి, ఒక వెహికల్ అంటే మనకు ఒక టోచర్ లాంటిది అయితే కనిపిస్తుంది అనమాట. సో చూడండి టోచర్ లాంటిది నాకు తెలిసి శోభయాత్ర ఉంటుంది అనిపిస్తుంది. ఒకసారి మనం స్పెషల్గా మన గులాబ్ శ్రీనివాస ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ తీసుకొని మనం డీటెయిల్గా అయితే కనుక్కుందాం. ఒకసారి మనం ఇక్కడ మండపం కూడా చూడండి మొత్తం ఎంత మంచిగా అయితే కట్టేసారో. సో టోటల్గా చూడండి ఎలా కనిపిస్తుంది. సో ఇదన్నమాట. సో వీళ్ళు కూడా మనకు కలకత్తా నుంచి వచ్చిన కళాకారులు, మట్టి చేసే కళాకారులు వచ్చి అయితే చేస్తారు. అండ్ మట్టికి సంబంధించింది కూడా కొంచెం కలకత్తా మట్టి అండ్ మన తెలంగాణ మట్టికి సంబంధించిన చెరువులలో ఉండే మట్టికి సంబంధించింది కూడా తీసుకొచ్చి అయితే కలిపి అమ్మవారిని అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా వర్క్స్ అయితే ఇంకా అవుతున్నాయి, ఇంకా మెయిన్ కొంచెం ఫినిషింగ్ టచ్ ఉన్నాయి. కలర్ పనులు కూడా నాకు తెలిసి రేపటి నుంచి అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బై కలర్ పని కబ్సే స్టార్ట్ అవుతాయి, కల్సే స్టార్ట్ అవుతాయి. సో రేపటి నుంచి ఆల్మోస్ట్ ఇక రేపటి నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది విక్టోరియా ప్లే గ్రౌండ్. ఇక్కడ ప్రతిసారి ఏంటంటే గల్లీలో పెడుతుండే, గల్లీలో పర్మిషన్ రాలేదా లేదంటే భక్తులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో, ఏ ఉద్దేశమో తెలియదు కానీ ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. కానీ పూజల టైంలో అయితే ఎంతమంది అన్న భక్తులు రావచ్చు. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు పెద్ద మెయిన్ రోడ్, మన చాదర్ఘాట్ నుంచి మన అఫ్జల్గంజ్ సిబిఎస్ మెయిన్ రోడ్ అనమాట. అండ్ ఇక్కడ మొత్తం పెద్ద మెయిన్ రోడ్ చూసుకున్న పెద్ద ప్లే గ్రౌండ్. సో ఈ గ్రౌండ్లో చాలామంది భక్తులు రావచ్చు, చాలా మీరు దర్శించుకోవడానికి 1-2 గంటలు కూడా వెయిట్ చేయొచ్చు. ఆ గల్లీలో ఉన్నప్పుడు ఏంటంటే దర్శించుకోవడానికి ఉండడానికి టైం సరిపోకుండా, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుండే అనమాట. సో ఇది మన అమ్మవారు 65 ఫీట్ల మట్టితో చేసిన ఈకో ఫ్రెండ్లీ అమ్మవారు అనమాట. సో చాలా మంచిగా అయితే అనిపిస్తుంది, చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఒక్కసారి అమ్మవారిని చూసి ఇక వీడియో అయితే ఖతం చేసేద్దాం. సో ఇది. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లాంగ్ నుంచి చూస్తే అమ్మవారి ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి. సో వెనకాల కిరీటం అండ్ అదేవిధంగా అమ్మవారి ఫేసు, కళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇది 2024 ద బిగ్గెస్ట్ అమ్మవారికి సంబంధించిన అప్డేట్స్ అనమాట. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.